జ్వరం పాడుగాను ఒళ్ళంతా కాలబట్టే ఈ తుమ్ములు దగ్గులు ఇడతలేవు. బయటకు పోదామంటే ₹1 లేదు. ఇప్పుడు ఛాయ్ తాగిపోయామంటే టీచర్ పోతుంది. ఏం చేద్దాం? ఎక్కడ పని అంతా అక్కడనే ఉన్నది కదా. అత్తమ్మా, ఓ అత్తమ్మా, బావా చెప్పే ఇయరా. ఏమైందే? ఇంకో తగ్గలేదు అనుచరం. ఏడ తగ్గుతాంది, గట్లనే ఉండవాడు. వేసుకుంటున్నావా నువ్వు? వేసుకుంటాను. సరే కానీ మాలతి ఒక 500 ఇవ్వాలి. పైసలన్నీ హాస్పిటల్ అనే పెట్టబడుతుంది, నా చేతులు ఏడున్నాయి. అరే ఆగే, ఏందేమో పిలుతాను మరి నన్ను. అత్తమ్మ ఎటు పోయింది? అది ఎటు పోయింది మళ్ళీ పొద్దుగాలే. అది ఎటు పోతుంది? ఆడలని తిరుక్కుంటూ వస్తుంది. గట్లా కాదే, ఎక్కడ పని అక్కడనే ఉన్నది. జర అత్తమ్మని పిలుచుకురాపు. సరే నేను పిలుచుకొత్తది. సరే అమ్మా. అమ్మా అయ్యో, ఇక దీనిగా కున్న సిరివంత ముడుతుంది. లేకి మొహం ఉండ ఇంత చక్కెర పెట్టే చక్కెర లేదు, ఏం లేదు అంటుంది. నా ఇంటికి వచ్చి లోటల్లో షాయ, ఇంతింత కూర, ఇంతింత అన్నం, నా పప్ప తినేది దొంగముండ. ఇక నువ్వు నీ మగడు వేడి వేడిగా పెట్టుకొని తాగే లేహిమో ఉన్నానా? నువ్వు నా ఇంటికి వచ్చి అనుకో నీ ముఖం బాగా కొడతా అడ్డమైన ముండ. అమ్మా, చల్లటి చెమటలు కుట్టబట్టే జ్వరం ఎప్పుడు తగ్గుతుందో ఏమో. అమ్మా, మా అత్తమ్మ ఏంది ఇంత టైం అవుతుంది ఇంకా అత్తలేదు. ఎండెళ్ళే ఎలా చూస్తే ఈ జవానం అంతా పోతుంది. ఎక్కడ చేత అక్కనే ఉన్నది, నేనన్నా ఉడతా. అమ్మా 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 అమ్మా. అమ్మా అబ్బా, పొద్దెక్కి గివారు అవుతుంది. మా అత్త పొద్దున నంగా వేయింది, ఇంకా కూడా ఇల్లు గుర్తుకత్తలేకపోయే. మరి నా కోడలికి జ్వరం వచ్చింది. ఇల్లాకి ఉడుతా, బోల్ బొక్కలు దొంగతా, అన్నం కూరలు ఆడుతా అన్న దాస నన్ను ఉన్నదా? ఆడకట్టలు తిరిగి అమ్మలక్కలు ముచ్చట్లు పెట్టుకుంటూ వస్తుంది. అమ్మా దేవుడా, రాయేశుడా, కొమరెల్లి మల్లన్న, ఓదేలు మల్లన్న, అన్ని దేవుళ్ళం మొక్కుతాన్నా. నాకు వచ్చిన జ్వరం నా అత్త కూడా రావాలి, నాకు వచ్చిన జ్వరం నా అత్త కూడా రావాలి. గప్పుడే దాన్ని తెలుస్తుంది. ఈ బోళ్ళన్ని ఎట్లా దోముడవుతుందో ఏమో. అమ్మ చాతన అవుతలేదే. బా, జ్వరము ఇంతకు తక్కువ అవుతలేకపోయే. ఆ నాయనకాడ తిన్నది, తాగింది, చేసింది, ఒక్కటన్న పెడతలేదు. వస్తాంది ఆడగట్ల ముచ్చట్లు పెట్టుకుంటా. ఇది నేను వాడకట్లని తిరిగత్తే ఇప్పుడు ఎన్ని ఉంటుందో ఏమో, పని చేయబట్టే. కోడలమ్మా, కోడలమ్మా, అయ్యో కోడలమ్మా, నువ్వెందుకు తోముతావు గోళ్ళు? నేను తోముతలే, లే నేను చేత తీరా. ఎందుకు తీరత్తమ్మా? ఇంటి పని అంతా నేనే ఎత్తా. ఎంత జ్వరం వచ్చినా ఇంట్లో పని అంతా కోడలు వేయాలి కదా. అత్తనేమో ఆడకట్లు తిరుక్కుంటా అమ్మలక్కల ముచ్చట్లు పెట్టుకుంటూ అత్తే, కోడలు ఇంటి చాకరీ అంతా వేసుకుంటూ ఉండాలి కదా అత్తమ్మ. ఏ కాదే, గది వచ్చి లేదా? అది 4 రోజులే ఆ చక్కెర కొంట పోయి పెట్టమంటే అస్సలు పెడతలేదు. అందుకనే దాని ఇంటి దుమ్ము దులిపచ్చిన. అయితేమే గాని ఇలా ఏం కూర అంటవే? మన ఇంట్లో ఇంకేం కూరలు ఉంటాయి అత్తమ్మ? గదే పచ్చి పులుసు, గదే పప్పు,
అవునే పప్పుచారు తిని తిని అంత నోరంతా సప్పబడిపోయింది. కౌసు కూర ఎన్నడూ అనుకునేదో మనం ఎప్పుడు తినేదో అయితేనే గాని ఇంట్లో పోదంతా. ఏందే గోళీలు వేసుకుంటలేవో ఒళ్ళు కాలుతోంది. కోడలకు జ్వరం వచ్చింది కూడా సోయలేకపోయా నీకు. దవాఖాన కన్నా పోరాదు బిడ్డ. మొన్ననే పోయినాం కాదు అత్తమ్మ, నేను నీ కొడుకు. ఎన్ని దాకాన్లు తిరిగినా తక్కువ అయితలేదు అత్తమ్మ. నాకు ఒక ఆలోచన వచ్చింది పోరి. నీకు జ్వరం ఎందుకు తక్కువ అవుతుందో తెలుసానే మాలతి? ఎందుకత్తమ్మా? దేవుని కొంటుతానమే. ఏంది దేవుని కొంటుతానవా? నువ్వు అనేది నాకేం అర్థమైతలేదు అత్తమ్మా. అవునే మాలతి, మన ఇంట్లో దుర్గమ్మని చేసుకున్నావా, బాలమ్మని చేసుకున్నావా, శుక్రవారం దేవుని చేసుకున్నావా? ఎన్నడన్నా ఏ దేవుని కన్నా మొక్కినావా? ఏ దేవుని కన్నా కొబ్బరికాయ కొట్టావా? దేవుళ్ళ? అవును అత్తమ్మ, ఎప్పుడు దేవుళ్ళ మొక్కకపోతుంది. మరి ఏం చేద్దామంటావు? గందుకే నీకు జ్వరం తగ్గుతలేదు. దేవుళ్ళు అలిగినాయి ఇక నీకు జ్వరం తగ్గదు. గట్ల జ్వరం తగ్గకపోతే ఎట్లా వత్తమ్మా? ఇప్పుడు ఏం చేద్దాం అత్తమ్మ? ఏం చేద్దామంటావేంది? దేవుళ్ళే చేసుకోవాలి. చేద్దాం తీరత్తమ్మ. చేసుకుంటే ఉట్టుగానే నానే కోళ్ళు తేవాలి, కళ్ళు తేవాలి, కొబ్బరికాయలు తేవాలి. తెచ్చి చేస్తే దేవుడు శాంతిస్తాడు. అప్పుడు ఎట్లయితే ఏంది అత్తమ్మ, నువ్వైతే చెయ్యి. మరి పైసలు నానే నీ దగ్గర? అబ్బా అత్తమ్మ, నా దగ్గర కూడా లేవు. అప్పో సప్పో చేసి నువ్వే తీసుకురా, అది మళ్ళా నేనే కట్టుకుంటా. సరే గాని ఉద్దర తెస్తా గాని మళ్ళీ తెచ్చినాక పైసలు లేకపోతే ఇచ్చేది పోతుంది. మరి ఇయ్యాలే. సరే ఇత్త తీరత్తమ్మ, నువ్వైతే ఓ. సరే పోయి తెత్తది తీసుకురా. ఏం ఆడుతున్నారా? ఏం ఆడుతున్నావు? అన్నయ్య 31 కానీ దావత్ చేసుకోవద్దా? అవురా, నిజంగా మర్చిపోయినా కదరా. ఇలా 31 కదా, దావత్ చేసుకుందాం వారా. మరి నా చేసుకుందామే. మరి ఎన్నున్నారా పైసలు? నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? నువ్వు ఇస్తావా వచ్చింది నేను? నా దగ్గర కూడా లేవు కదరా. ఎట్లనే మరి ఈ 31 దావత్ ఎట్లా చేసుకున్నావు? నిజమేరా, మరి ఎట్లరా? మరి అరే సీనాకు ఫోన్ చేద్దాం రా. సీనాకు ఫోన్ చేసినాం అనుకో, ఆయన లేపినా మనకు ఆయన సెట్ చేస్తాడు దావతు. ఆయన వచ్చినాక ఆయన మొత్తం లేపి ఇట్లా అన్న నువ్వు తోపు తురుము అదిదాను పైసలు సెట్ చేస్తారు. నువ్వు లైన్ నుండి ఫోన్ చేస్తావు. కథ ఓ లచ్చక్క, మామ వచ్చిందా? అయ్యో రాలేదా? ఎటు పోయిందో ఏం కథ. ఇది పొద్దుగాల ఆడ కట్టాలని తిరుగుతున్నా అనిపోతాయి. గణేష్ గడ ఫోన్ చేస్తాడు. చెప్పరా తమ్మి? సీనన్న ఏడున్నా? తమ్మి గణేష్ చెప్పరా. ఇగో గిడికి వస్తావా? మన అడ్డగడికి మనం కూర్చోవా బెంచ్ల మీద? ఏ ఆగు తమ్మి, నేను మామకు తిరుగుతాను. మామ ఏ గిడికి ఒక చిన్న ముచ్చట ఉంది, నువ్వు రాజేంద్ర మళ్ళీ పోదుదా? సరేరా అత్తనతి. వీడు ఇలా ఫోన్ చేసి రమ్మంటే ఏంది అత్తుండట. నువ్వు సప్పుడు నేను చెప్తా. తమ్మి ఏ సంగతి? ఏముందండి ఇవాళ 31 కదా, దావత్ చేసుకోవద్దు ఇవాళ. అరే ఇలా 31 కదా? అవును, మర్చిపోయినా తమ్మి. చేసుకుందాం, దావత్ చేసుకుందాం. ఏమంటావు రా తమ్మ? అన్న దావత్ అంటే ఉత్తానే నా చికెన్ కావాలి, మందు కావాలి, బీర్లు కావాలి. ఇవన్నిటికి పైసలు ఉండదా? ఏమన్నా ఏ పైసలు ఎందుకు రా? మన సీరన్న లేడారా? అన్ని చూసుకుంటారు సీరన్న. నువ్వు ఎందుకు బాధపడుతున్నావురా? ఏమంటావు సీరన్న? ఈడేంది సీనన్న లేడా అంటాడు. నా ₹1 లేదు. ఏమైనా సీనన్న ఇలా దావత్ ఓకే కదా? అరే నువ్వు సీరాల గురించి ఏమనుకుంటున్నావురా? మొత్తం సీరానే పెడతాడు ఇవాళ. నువ్వు ఎంత తాగుతావు? నేను 2 పెట్టలు తాగుతావు, 1 పెట్ట తాగుతావు, మొత్తం తీసుకొస్తా అన్ననే. నువ్వు ఎందుకు అవుతున్నావురా? అన్నా నాకైతే నాటుకోడు కావాలనే. మంచిగా పులుసు పెట్టుకొని రా, బురద కలుపుకొని బోల్పాలు తింటే వస్తుంటది అన్న. నాకు మాత్రం కాటన్ బీర్లు కావాలి. తినన్నా మేము ప్లేట్లు, గ్లాసులు, బోల్పాలను మేము తీసుకొస్తాం. ఏంద్రా, నేను నాటుకోడి అన్ని పిచ్చుకొని రావాలి, నీకు బీర్లు కాటన్ తీసుకురావాలి. మీరేమో బోల్పాలను ప్లేట్ గిలాసాలు తీసుకొస్తారా? సరేరా, సరే తీసుకొస్తారా అన్నా? అసలు మర్చిపోక అత్తారా? అత్త అన్న చెప్పండి. అరే సరేరా. అరే ప్లాన్ సక్సెస్ ఇవాళ 31 మొత్తం వేసుడే, మొత్తం కచ్చ ఎదురే, మొత్తం ఎగురుడే, మొత్తం మనం కూడా.
అమ్మ నా కోడలకు ఇయ్యాల దేవుని కొంటుతానం అని చెప్పి ఇగో కోడి ఒక కళ్ళు పట్టుకొని వస్తానా. ఈ కోడి కూర నేనే మొత్తం తింటే కళ్ళు మొత్తం నేనే తాగుతా మంచిగా. వాళ్ళ గిత్త కూడా పెట్టా నేను. మాలతి తెచ్చిన అత్తమ్మ. తెచ్చిన రా, ఇవి తీసుకుపోయి ఇంట్లో పెట్టుకో. సరే. ఇగో నేను షాప్ కాడికి పోతానా, నువ్వు వచ్చేసరికి తాను చేసి రెడీ ఉండు. దేవుళ్ళు మొక్కుదాం, కొబ్బరికాయలు ఇట్లా అన్ని పట్టుకత్త పోయి. సరే అత్తమ్మ. అమ్మా తానం చేసేస్తా. అమ్మా గణేష్ గాడు లేని తోటి పెట్టిండు నాకు. దావతాట దావత్ ఇయ్యాలంటే వీళ్ళకు 31st దావతాట. ఏం చేయాలి ఇంకా జేబులో రూపాయి లేదే, అది అడుగుతానేమో పైసలు ఇయ్యదే. ఏం చేయాలో కదా దేవుడా అంత నీవే దిక్కియ. దేవుడు నా కోరిక మన్నించినవా? కోడి కళ్ళు దేవుడా నా కోరికను మన్నించినవా? ఏంది దేవుని ఇట్లా మొక్కుడేవో గాని ఎదురుగానే కనబడతాను ఈ కోడులు కళ్ళు. అరే గణేష్ గా నాటుకోడి అడిగినావు గారా, నాటుకోడే పో. 31st దావతి నాటుకోడి కళ్ళు సూపర్ ఉంటది. ఇప్పుడు 31st దావతి. అరే గణేష్ గా నేను అంటే ఏమనుకున్నావురా నువ్వు? చూడు అరే ఈ కోడిని మళ్ళీ అండియాలి కదా, ఎవరు మంచిగా ఆడుతారు? సతీష్ అన్న దగ్గరకు పోదాం, దాబల మంచిగా ఆడుతాడు. అగో కల్లేది కోడేది గీనె పెట్టిపోద్ది కదా, తానం చేసి వచ్చే వరకు ఎట్లా మాయమవుతుంది? అత్తమ్మా ఓ అత్తమ్మా, మా అత్త ఇంకా రానట్టే ఉన్నది కదా. అది వచ్చినాక నన్ను ఎన్నంటుందో ఏమో దేవుడా. మా అత్త వచ్చినాక నన్ను ఎంత తిడుతుందో ఏమో. దేవుళ్ళని చేస్తా అని పతాకం పోయి తీసుకొచ్చి పెట్టింది, అది పోయి పోయి నాకే అప్ప చెప్పింది. గీనే పెట్టిన ఎట్లా మాయమైనేమో ఏమో. చికెన్ మంచిగా తింటా. ఏంటే మానసి గట్లెడతాను? అత్తమ్మ నువ్వు కళ్ళును కోడిచ్చినావు కదా, ఇచ్చినా కోడి కళ్ళు బాటిలు కనబడతలేవు అత్తమ్మ. ఏంది కోడి కనబడతలేదా? కళ్ళు బాటిలు కనబడతలేదా? గిన్నె పెట్టిన అత్తమ్మ, గిన్నె పెట్టి వేయినా తానం చేసి వచ్చే వరకే కనబడతలేవు. ఏందే కోడి కంటే రెక్కలు ఉంటే ఎగిరిపోవచ్చు, మరి కళ్ళు బాటిలు కూడా రెక్కలు వచ్చినాయనేమన్నా? ఏమో అత్తమ్మ కనబడతలేవు అత్తమ్మ. ఏందే కనబడతలేవని చెప్తాను. నీ చెయ్య, నీ కళ్ళు కాకులెత్త ఫోన్, నీ వరాలు గాను. నేను బాకి అక్కడిక్కడ చేసి మంచిగా నాటుకోడి పుంజు పట్టుకొచ్చింది. ఆ గౌన్ లో కాళ్ళు మొక్కి కళ్ళు బాటిల్ పట్టుకొచ్చింది. మంచిగా తినచ్చు తాగచ్చు అనుకున్నా. అన్ని దయ్యాల కాల్ చేసినవే, దేవునికి ఎక్కడ మొక్కుతావే? ఇక దయ్యాలు తింటారు. గిన్నె పెట్టి వేయనత్తమ్మ కనబడతలేవే. నెల రోజులు బట్టి పప్పుతో నా నోరంతా సప్ప పడిపోయిందే కోడలా. నేను దేవుళ్ళ పేరు చెప్పి కడుపు నిండా తిందామనుకున్నానే కోడలా. నాటుకోడి లెగ్ పీసు 2 నేనే తిందామనుకున్నా కోడలా. ఏంది 2 లెగ్ పీసులు నువ్వే తిందాం అనుకున్నావా? చెప్తావు అత్త, నువ్వు ఒక్కదానే తింటే నేను ఎత్తుకుంటా అనుకున్నానే అత్త. కూరకమ్మ అందుకొని ఆ 2 పీసులు నేను ఒక్కదాన్ని తింటా అనుకున్నానే అత్త. నీ కట్టినే తోర వస్తా అనుకున్నానే అత్త. అత్త అమ్మ కోడలా, కడుపులా గింజసం పెట్టుకున్నావానే? నాకు పులుసు పోసి నువ్వు 2 లెగ్ పీసులు
2 లెగ్ పీసులు నువ్వు ఒక్కనే తిందా అనుకున్నావా? అయ్యో నువ్వు తినకపోతే నేను తినకపోతే మరి కుక్క గిట్ల ఎత్తుకుపోయిందా? ఏమో అత్తమ్మ, కోడినంటే కుక్కలు ఎత్తుకుపోతాయో రాసేది, కళ్ళు బాటలు కావడుతున్నాయి కాదే అత్త. మరి సీనడి గిట్లా వచ్చిందానే? ఏ గాయన ఎందుకు అత్తాడు అత్తమ్మ? అత్త నన్ను విలువకపోనా? అయినా గవ్వి తీసుకొని గాయన ఏం చేస్తాడు? అయినా కూడా వాడు నా కొడుకే, గట్లాంటి దొంగ బుద్ధులు మన దగ్గర లేనే లేవే. సిరనా ఓ సిరనా లేనా మా సీన్ ఇంట్లో లేడు, నువ్వెవలయ్యా? కోడి పుంజును మా హోటల్ వేసుకొచ్చిండు అండమని అండినా అన్నాక పజిరిస్తాను అటే వేయండు. ఈ 31st అవర్కి కోడి అనమని చెప్పిండు, కోడి తీసుకొచ్చిండు అండినా హోటల్లో. ఇదేం పద్ధతి అమ్మా, ఇంకా పది లేకుండా పోతాడా? ఏంది 31st దావత్కి కోడి తీసుకొచ్చి అండమన్నాడా? అమ్మ నా బావా 31st కి దావత్ చేసుకుందాం అనుకున్నావా? సరైతే నాకు దొరకడా? దొరికినప్పుడు అంగున్న పాయింట్ ఇప్పి హౌస్ చేసుకుంటా పో. నేనుగా కళ్ళు బాటిలున్ను కోడి ఎత్తుకపోయింది సీన్ గాడే. వాడి సంగతి చెప్దాం పావే, వాడు ఎక్కడ కూర్చుంటాడో నాకు ఎరికే. పావే వాడి సంగతి చెప్దాం. సరే అత్త. ఏ రైస్ ఇంకా అత్తలేడు. ఏడేసినా అన్ని తీసుకొచ్చినాక అతడు రాడు. అరే మనం ఇంకా మర్రి కింద కొమ్మన్నాం కదా, మన పెద్ద గుడికి వెళ్తాడు. బాగా మంది ఉండే ఆకు ఫోన్ చేస్తావు సీనా, నువ్వు పెద్ద గుడికి రమ్మని. ఒక్క నిమిషం చేస్తావు. ఈయన మళ్ళా ఏడున్నాడో ఏమో. చికెన్ మంచిగా ఫ్రై చేసిండు. అయ్యో పైసలు లేకపోతేగా అడుగుతాడతి మర్చిపోడా. వాడు బీర్లు తెమ్మనే కదా, నన్ను పైసలు లేకపోయా. సాల్తే కల్లే వాళ్ళకు. గణేష్ చెప్పరా అన్నాడా మరికడ బాగా మంది ఉన్నారు. మేము పెద్ద గుడికి వచ్చినాము, ఇడికి రా జల్ది కూర తీసుకొని. ఏంది పెద్దమ్మ గుడికి అడిగా? అరే నీ పక్క పడి ఉన్నారా? మరి ఎటు పక్క ఉన్నారు మీరు? ఓహో వెనక సైడ్ ఉన్నారా? అత్తాను అత్తాను. వీళ్ళు ఈయన ఉన్నట్టున్నారుగా. వస్తాను రా సీనన్న. అరే కళ్ళు పట్టుకొచ్చి అన్న ఏంది కళ్ళు పట్టుకొస్తాం? నేను బీరు చెప్తున్నా ఆయన. ఏ బీర్లు వస్తానేరా, ఫస్ట్ ఇది ఆగుర్రి. ఇది తాగినాక మన బీర్లు తాగుదాం. గణేష్ అన్న చూడు కళ్ళు ఎట్లా పొంగుతాను చూడు. ఇగో అగ్గో చూసావా ఎంత పవర్ఫుల్ ఉంటదిరా కళ్ళు. బీర్లు అంటే బీర్లు. ఏందన్న కళ్ళు తీసుకొచ్చినావు? బీర్లు తీసుకొస్తా అంటే కదరే, ఇంకా కళ్ళు అవుతారా ఇక దినం పూట? అన్న నా బీర్లేవే. అరే ఇప్పుడు కళ్ళు తాగుర్రా. ఇది తాగినాక బీర్లు తీసుకొస్తా కానీ తాగురే. గణేష్ చికెన్ అయ్యా ఇగో. ఎంత మంచిగా ఫ్రై చేసిండ్రా. ఏరా చికెన్ అయ్యి మొత్తం సుక్క ఫ్రై చేసిన కానీ సూర పెట్టమంటే ఏ ఫ్రై చేసిండ్రా మంచిగా. నేను మంచిగా బురద బురద కలుపుకుంది అనుకున్నా పాలన. ఇక పాలు ఇప్పుడా ఏదో ఒకటి తాగుదాం అంటుండగా బీర్లు తీసుకొస్తాను మళ్ళా. కళ్ళు చూడరా ఎట్లా పొంగుతుందో. పోయి హిప్పు పెద్ద ఒట్టించిన ముక్కలు అన్న. పోయిరా తమ్మి పోయి దూపాయి మునుగుతుంది. పోయి ఏదో ఒకటి తాగుదాం. ఇక అన్న అయిపోయినాక బీర్లు తెస్తా అంటుండు కదా, పోయి ఇదే తాగుదాం. ఇక అన్న రైట్ పోయాలి ఫస్ట్ జేజకు 31st కచ్చ కచ్చ ఏముందన్న కళ్ళు. అబ్బా అన్న ఏమనుందా కళ్ళు సూపర్ ఉంది పో. మరి ఏమనుకుంటున్నావురా? కళ్ళుకు కళ్ళు అంటే ఏమనుకుంటారా మీరు? ఇంకా బీర్లు తాగుతారు బీర్లు. సూపర్ అరే మన గౌడు ఎట్లంటే అట్లా వస్తారా, మన పేరు చెప్తారు. అరే చికెన్ తిను ఎట్లుందో. తింటాను చికెన్ తిను అన్న లెగ్ పీస్. అరే లెగ్ పీస్ నీకు పడదారా? తినరా మస్తు ఉందిరా. ఏమనుందా చికెన్? ఈ 31st కు సీన్ గారు దావత్ ఇచ్చిండని కూర్చుని తినుర్రా. తింటామే తింటాం తింటాం. అదే మీకు ఏం తక్కువ చేయరా? లేదు నాడు ఊర్ని తిన అవ్వతోడు బీర్ల కంటే కళ్ళే మంచిగా ఉందే, కానీ అవ బీర్లు వేస్ట్ అన్న. నువ్వు నా పానమే, నువ్వు సోపే సీరన్న. ఏమో అత్తమ్మ, ఇవాళ నా చేతికి దొరకాలి నీ కొడుకు. ఏమో అత్తమ్మ. అగో అత్తమ్మ, అక్కడ ఉన్నాడు నీ కొడుకు. అదే కూర్చున్నారు వాళ్ళు గ్యాంగ్ గ్యాంగ్ అంట. నువ్వుదా
మన సంగతి చెప్తాం పో. అరే అవురా దావురి. అరే గణేష్ గా మీకు ఏదంటే ఇస్తారా? నేను మీకు ఎప్పుడన్నా అడుగుర్రా చికెన్ దావత్ ఇస్తారా? ఈ చికెన్ అరే నేను మీకోసం నేను కష్టపడరా, మీకు ఎప్పుడు చికెన్ దావత్ ఇస్తారా? తినురి. మంచిగున్నదా చికెన్? సూపర్ ఉందిరా చికెన్. ఉంటదిరా చికెన్. నేను కట్టపాడి వాళ్ళ ఇంటికి పోయి పదాలు తెచ్చి కోడిగుడ్డలు తెచ్చి కళ్ళు తెస్తే మంచిగుంటది. ఈ కాడకాడ తాగుతారా? మంచి సొమ్ము లేదా అత్తమ్మ? ఏమన్నా పని చేసావు? పంచ పైసలతో తెచ్చిన ఆ కోడిని గిట్లా వాడే అత్త. నా మౌడు మంచోడు మంచోడు అని చెప్పు. తెచ్చిపెట్టురే, మీ కాలు మొక్క తెచ్చిపెట్టురే. అవురా సింగం, నా కోడలకు జ్వరం వస్తే కొంటదనం అని చెప్పి నేను కోడిని పట్టుకొని వచ్చిన రికార్డు పిండి తింటా అని నువ్వు తీసుకొచ్చి మళ్ళీ తినాలని పెడతావారా గోడిది? ఓ అత్త నీకు ముచ్చడి చెప్పాలనే. చెప్పే. నాకు జ్వరం రాలేం రాలే. ఇంట్లోకు చికెన్ తెత్తలేడు మటన్ తెత్తలేడు నీ కొడుకు అని నాటకం ఆడిన్నే. అమ్మ నా కోడలా, నువ్వు జ్వరం వచ్చినట్టు ఇట్లు తూగితే నిజమే కావచ్చు అనుకున్నా. నువ్వు చికెన్ తెచ్చుకున్నదాని కానీ గింత నాటకం ఆడతామని అనుకోలే. గని గోడలు మింగుతున్నా గోడలకి ఏదైనా కొంటతనం కావచ్చు అని నేను అనుకుంటుని. ఇంత కథలు పడతానే, వీడో కథలు పడతాడు, నువ్వు కథలు వాడు. మంచి కూడా ఇద్దరు వ్యవహారం ఇది. నేను మొక్క చికెన్ తెస్తానని నువ్వు నాటకం అన్నవా? ఏందే ఈ జ్వరం రాలేదా? మరి నాటకం అయినవే. ఉన్న పైసలను కట్టించినావు కానీ దాకుండా పూట. ఏంది సీనన్న ఈ 31 గిట్లకు ముగింపించినావు? అరే ఈ 31 గిట్ల ముగింపుంటుందని నాకేమో